గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ ఆఫర్ ఇచ్చారు. ఆస్తి పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1200 ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ ను 100 రూపాయలుగా నిర్ధారిస్తూ సర్కార్ జీవో రిలీజ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రేటర్లోని 5 లక్షల మందికి లబ్ధి కలగనుంది. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై కూడా సర్కార్ ముందడుగు వేసింది. అన్ని శాఖల్లోని దాదాపు 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని సర్కార్ డిసైడ్ చేసినట్లు సమాచారం. ఎల్లుండిలోగా అన్ని శాఖల్లోని ఉద్యోగుల వివరాలు రెడీ చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. 15 నుంచి 20,000 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో పాటే 9,000 పోలీసు ఉద్యోగుల నోటిఫికేషన్ కు రెడీ చేయాలని ఆర్డర్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఈ నిర్ణయాలన్నింటిపై ఎల్లుండి జరిగే మంత్రిమండలిలో చర్చ జరగనుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి సెక్రటేరియట్ నుంచి శ్రీనివాస్ లైవ్ లో రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్, చెప్పండి, సీఎం కేసీఆర్ నిర్ణయాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రాధిక, ముఖ్యమంత్రి కేసీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ కొన్ని కొత్త సంవత్సరం సందర్భంగా వరాలు కురిపించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల ఇష్యూ కావచ్చు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా త్వరలోనే తాము పర్మనెంట్ అవుతామనేటువంటి అభిప్రాయాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే సిఎస్ అధ్యక్షతన ఇప్పటికే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కమిటీని నియమించారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, వారిని ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలి, క్రమబద్ధీకరణ చేయాలనేటువంటి విషయాలపై ఇప్పటికే సిఎస్ అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ ఫైనల్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం. జనవరి 2న జరిగేటువంటి క్యాబినెట్లో దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ వస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే పదము ఉండోదని చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, వారి ఫ్యామిలీస్ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. కాబట్టి మరొక వైపు రానున్నటువంటి ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నటువంటి చర్చ కూడా మరొకటి జరుగుతుంది. మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయానికి వస్తే గతంలోనే వారికి వేతనాలు పెంచాల్సి ఉంది. ఎందుకంటే సెక్రటేరియట్ కావచ్చు, మిగతా హెచ్ఓడిస్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా జిల్లా కార్యాలయంలో మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపుగా 50 నుంచి 60,000 మందిగా పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయి. అయితే వీరు చాలని వేతంతో సుమారు 5,500 రూపాయలతోటే నిత్యం పనులు చేస్తున్నటువంటి పరిస్థితి, విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీరికి వేతనాలు పెంచాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయ పక్షాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి గత కొన్ని రోజులు కూడా అంటే ఫైల్ తన వద్దకు వచ్చినప్పుడు కూడా కొంత దీనిపై నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈలోపు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సెక్రటేరియట్లో కూడా నిరసన వ్యక్తం చేశారు. అన్ని బ్లాకులు తిరుగుతూ మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు. అయితే దీంతో ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వీటితోటి నిర్ణయం తీసుకున్నారు. వీరికి కూడా వేతనాలు పెంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. జనవరి 2న క్యాబినెట్లో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే దాదాపుగా 5,500 రూపాయల నుంచి పైచిలకు వీళ్ళు వేతనాలు ఉన్నాయి. కాబట్టి 3 నుంచి 4,000 పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 2న జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో ఈ నిర్ణయం కొంత సంతోషించే అంశం అని చెప్పుకోవచ్చు. మరొక వైపు డిఎస్సికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏప్రిల్ మార్చిలో డిఎస్సి నిర్వహించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దాదాపుగా 15 నుంచి 20,000 ఉద్యోగాలను, ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి క్యాబినెట్ జరిగే నాటికి అంటే 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా అందించాలని చెప్పి అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి సమీక్షలో దీంతోపాటు మరొక నిర్ణయం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో చాలామంది చాలా సంస్థల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు, ఎన్జిఓస్ నుంచి కావచ్చు, వీరందరి నుంచి కూడా కొన్ని వినతి పత్రాలు అందాయి. వీటన్నింటిపై కూడా
త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయి, తమ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి, లేదంటే తమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అంశాలు అంటే సాగునీటి కావచ్చు, తాగునీటి కావచ్చు, వీటన్నింటి అవసరాలకు సంబంధించి కావచ్చు, గ్రామీణ అభివృద్ధి అంటే గ్రామాల అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, తాత్కాలికంగా లేకపోతే గత కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై కూడా చాలామంది ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు లేదా మిగతా మంత్రులకు కూడా రిప్రజెంటేషన్స్ వినతి పత్రాలు ఇచ్చారు. కాబట్టి వీటన్నిటి మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు అధికారులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 3-4 అంశాలు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ విషయానికి వస్తే ఏడాదికి 1,200 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను కట్టేటువంటి వారందరికీ కూడా ఇక నుంచి 101 రూపాయలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ. దీంతో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 5 లక్షల కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గత 2 రోజులుగా అంటే నిన్న ఈరోజు సెక్రటరియట్కి వస్తున్నారు. మొత్తం జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఫోకస్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రానున్నటువంటి రోజుల్లో అంటే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉండే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. రాధిక, అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా న్యూ ఇయర్ గిఫ్ట్ కింద మనం భావించవచ్చా, లేదంటే మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉండింది, అప్పుడు చెప్పారు ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మేము అమలు చేస్తామని, అంటే గ్రేటర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా శ్రీనివాస్? అంటే ఇప్పటికైతే గ్రేటర్ ఎన్నికల మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఎందుకంటే మంత్రులు కావచ్చు, మిగతా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, మొత్తం జిహెచ్ఎంసీలో పర్యటిస్తూ మొత్తం ఎన్నికల వాతావరణం వచ్చింది. జిహెచ్ఎంసీ ఎన్నికల త్వరలోనే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతుంది. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. త్వరలోనే వార్డుల వారీగా రిజర్వేషన్లు ఉత్తర్వులు విడుదల చేయాల్సింది. కాబట్టి ఈలోపు మొత్తం దీనికి సంబంధించినటువంటి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం వైపు తిప్పుకోవడం, అదేవిధంగా పార్టీ వైపు తిప్పుకోవడం భాగంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నూతన సంవత్సరం కావచ్చు, కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయం కనుక చూస్తే గత కొంతకాలంగా వీరు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకోవడం కారణం ఒకటి కొత్త సంవత్సరం కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికల ఉద్దేశించి ఎక్కువగా ఆయన ప్లాన్ చేసి ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా కొంత నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కావడం, మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు, దాదాపుగా 13-14 సంవత్సరాల నుంచి కూడా పనిచేసేవారు ఉన్నారు. ఉన్నటువంటి పోటీ పరీక్షలకు కూడా వాళ్ళు ఎలిజిబుల్ కానటువంటి పరిస్థితుంది. కాబట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే రెగ్యులర్ అవుతాయన్నటువంటి ఉన్నటువంటి వారందరికీ కూడా దాదాపుగా 5,500 రూపాయల శాలరీతో పనిచేస్తున్నటువంటి వారికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సంతోషకరం. ఏదైనప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, కొత్త సంవత్సరం అయినప్పటికీ కూడా ఇది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా నిరుద్యోగులకు, మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కొంత సంతోషకరమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ శ్రీనివాస్. గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ ఆఫర్ ఇచ్చారు. ఆస్తి పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1,200 ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ ను 101 రూపాయలుగా నిర్ధారిస్తూ సర్కార్ జీవో రిలీజ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రేటర్లోని 5 లక్షల మందికి లబ్ధి కలగనుంది. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై కూడా సర్కార్ ముందడుగు వేసింది. అన్ని శాఖల్లోని దాదాపు 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని సర్కార్ డిసైడ్ చేసినట్లు సమాచారం. ఎల్లుండిలోగా అన్ని శాఖల్లోని ఉద్యోగుల వివరాలు రెడీ చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. 15 నుంచి 20,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటే 9,000 పోలీసు ఉద్యోగుల నోటిఫికేషన్ కు రెడీ చేయాలని ఆర్డర్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఈ నిర్ణయాలన్నింటిపై ఎల్లుండి జరిగే మంత్రిమండలిలో చర్చ జరగనుంది.